హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ దే కంటిన్యూ టు రైజ్. ఇప్పుడు కాదు, చాలా రోజులుగా ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా మార్కెట్ పెరిగినా తగ్గినా కొన్ని స్టాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని కొత్తగా పెరుగుతున్నాయి, కొన్ని కొత్తగా అప్పర్ సర్క్యూట్కి వస్తున్నాయి. అంటే నిఫ్టీ 50 స్టాక్స్లో బయింగ్ తగ్గిపోతూ అది మనీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి డైవర్ట్ అవుతున్నదని అర్థం చేసుకోవాలి. ఇది కేవలం స్మాల్ ఇన్వెస్టర్స్ కొంటే పెరగవాల. ఒక్క రోజులో 10%, 20% వేలమేరగా కొనేస్తున్నారు. అట్లా మార్కెట్లో కొనేస్తున్నారంటే ఓన్లీ స్మాల్ ఇన్వెస్టర్లు కొంటే అవదు. అలాగా ఆపరేటర్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకోవాలి. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ రోల్ కూడా ఉండాలి. అయితే జూన్ నెలలో తీసుకుంటే యాజ్ ఎ హోల్ దగ్గర 5,000 కోట్లకి మన డిఐఎస్ కొన్నారు, కానీ కొంటూనే ఉన్నారు కొద్దిగా. బట్ ఎఫ్ఐఎస్ మాత్రం నెట్ సెల్లర్స్ కొద్దిగా సెల్లింగ్ సైడ్ ఉన్నారు. అంటే దే ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్. కొన్ని సెలెక్టివ్గా కొంటున్నారేమో, అట్లా కొనకుండా ఉండరు. కొన్ని సెలెక్టివ్గా కొంటున్నారు, అమ్ముతున్నారు కూడా. ఇది స్లో మోషన్ పిక్చర్ లాగా ప్రాఫిట్ బుకింగ్ ఓ పక్కన నడుస్తూనే ఉంది, తర్వాత బయింగ్ కూడా నడుస్తూనే ఉంది. అంటే రెండు ప్యారలల్గా నడుస్తున్నాయి. తర్వాత మార్కెట్ యాజ్ ఎ హోల్, మార్కెట్ బ్రెడ్త్, మార్కెట్ స్ట్రెంగ్త్ తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఎ బుల్ మార్కెట్. స్టిల్ వీఆర్ ఇన్ బుల్ మార్కెట్. సో బుల్ మార్కెట్లో ఏమిటి జరుగుతున్నది అంటే సైడ్ వేస్. అంటే మార్కెట్ ఈ మధ్యకాలంలో చూసారా 14,000 చిల్లర నుంచి 15,000 రేంజ్కి వెళ్ళటానికి టైం తీసుకుంది కదా. మళ్ళీ 15,000 నుంచి చూడండి 16,000కి. ఇట్ ఈస్ టేకింగ్ టైం. అంటే లాస్ట్ 3 months తీసుకున్నట్లయితే రేంజ్ బౌండ్ మార్కెట్ విత్ స్లైట్ అప్వర్డ్ మూమెంట్. ఇప్పుడు 16,000కి వెళ్ళాలని ఎంత టైం పడుతుంది? నథింగ్. ఒకరోజు చాలు. గట్టిగా ఒకరోజు పట్టుకున్నారంటే ఒక రోజులో 16,000 అయిపోతుంది. తర్వాత ఈ మార్కెట్లో భయపడవలసిన మార్కెట్ కాదు ఇది. ఎందుకు భయపడవలసిన మార్కెట్ కాదంటే, కావటానికి పీక్లో ఉంది. 15,700, 15,600 అంటే పీకే ప్రస్తుతానికి. అయితే సెల్లింగ్ ఇమీడియట్గా సెల్లింగ్ వచ్చేస్తుందేమో అన్న ఆదుర్ద పడక్కర్లేదు. ఎందుకని అంటే ఈ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో బయింగ్ వచ్చినంత కాలం భయపడక్కర్లా. ఎప్పుడైతే వాటిల్లో ప్రాఫిట్ బుకింగ్ మొదలవుతుందో కొంచెం జాగ్రత్త పడాలి. అప్పటి వరకు పర్వాలేదు. అయితే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే అదే షిఫ్టింగ్ చేస్తున్నారు. లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షిఫ్ట్ అవుతున్నది. ఈ షిఫ్టింగ్ దశలో ఏమవుతున్నదంటే కొన్ని షేర్లు చాలా, ఈరోజు చూడండి యూఫ్లెక్స్ లిమిటెడ్ 20% అప్. ఏదో అనౌన్స్ చేశారు ఎక్స్పాన్షను, అదేమి లేదు. అక్యుములేట్ చేసుకుంటూ వస్తున్నారు. యూఫ్లెక్స్ ఈరోజు ఎంత ఉందంటే 700. మా ఫ్రెండ్ ఒక ఆయన చాలా కాలం ఇది మహారాజ్ పోషకుడు, 200 చిల్లర కొంటూ చాలా సంవత్సరాల కిందటండి, 4 సంవత్సరాలు అయి ఉంటుంది. 3-4 సంవత్సరాలు, 4 సంవత్సరాల పైన అయి ఉంటుంది. 200 చిల్లర కొని 400 దగ్గర ఎక్కడో అమ్మాడు. వెరీ హ్యాపీ. మా ఆవిడ ఇంకా అమ్మేమంటుంది, అమ్మేస్తున్నాను గురువు అని అమ్మేశాడు అంతే. అయితే నేనైతే ఎంటర్ అవ్వలేదు, వాచ్ చేశాను అంతే. మంచి కంపెనీ. బట్ ఇప్పుడు ఎంత ఉంది? 573 ఉంది. ఈరోజు 20% అప్. చిన్న కంపెనీలండి. చిన్న కంపెనీలు 10%, 20% తెలియని కూడా తెలియదు. మీరు చూడండి, దెర్ ఈజ్ ఎ లిస్ట్. ఈ లిస్టుకు ముందు ఇందులోకి వెళ్తే మళ్ళీ బయటికి రాలేము కదా. రేపు వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి అది ట్రేడింగ్కి ముఖ్యంగా ఏంటి పొజిషను, రేపటి మార్కెట్ గురించి కొంచెం ముందు మాట్లాడతాను. తర్వాత దీనికి వెళ్దాం. ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చరిత్ర ఏంటి అనేది. ఇది నిఫ్టీ తీసుకున్నట్లయితే $15,600, రేపటికి 15,800.
బట్ ఎక్సెప్షనల్ ఏంటంటే 15.9, 15.5, అదర్వైజ్ 200 మ్యాక్సిమం పెయిన్ మీకు 15,700 దగ్గరలో ఉంటుంది కనపడుతున్నది. తర్వాత నిఫ్టీ కూడా ఇండెక్స్ కూడా బుల్ ఆర్బిట్లోనే ఉంది కానీ బేర్ ఫేజ్లో లేదు. బుల్ ఆర్బిట్లోనే ఉంది కాబట్టి చిన్న మధ్య మధ్యలో చిన్న కరెక్షన్స్ వస్తే మళ్ళీ రికవర్ అయిపోతుంది. ఇంతకీ గత 3 రోజులుగా ఈ వారం అంతకుముందు శుక్రవారం కూడా తగ్గినట్టుంది. ఈ వారంలో 3 రోజులు తగ్గింది. టోటల్గా ఎంత తగ్గిందండి? 200 పాయింట్లు తగ్గిందా? లేదే. ఓపెనింగ్ బాగుంటుంది, పైకి తీసుకెళ్తున్నారు, మళ్ళీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది, అది మళ్ళీ కిందకు వచ్చేస్తున్నది. అంటే సెల్ఫ్ కరెక్షను ఏ రోజుకి ఆ రోజే కరెక్షన్ అయిపోతున్నది. అంటే దానికి లెంగ్త్ ఎక్కువ అని, లాంగెవిటీ అంటాం కదా, లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఎక్కువ. ఏ రోజుకి ఆ రోజు కరెక్షన్ వచ్చేస్తున్నది ఆల్మోస్ట్. సో ఇట్లాంటిది ఎక్కువ కాలం నడుస్తుంది. అంటే ఇప్పుడున్న ట్రెండు ఎక్కువ రోజులు నడిచే అవకాశం ఉంది. సో ఎక్కువ రోజులు నడుస్తుంది కాబట్టి పెరుగుతున్నాయి, కాబట్టి స్టాక్స్ పెరుగుతున్నాయి, కాబట్టి దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బుక్ పార్షియల్ ప్రాఫిట్స్. మొత్తం అంతా అమ్ముకోకూడదు. ఇట్లాంటి మార్కెట్లు మొత్తం ఎందుకు అమ్ముకుంటూ కూర్చుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది కొన్ని సంవత్సరాల తరబడి. అది నేను వస్తాను అనుకోండి. సో నిఫ్టీ ఈజ్ ఇన్ బుల్ రన్, బుల్ ఫేజ్లోనే ఉంది. సేమ్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ, చెప్పక్కర్లేదు. కాబట్టి ఇక్కడ మార్కెట్ ఇక్కడెక్కడో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి తర్వాత ఇక్కడెక్కడికో వచ్చేటట్టుంటే అప్పుడు 15,500 సపోర్ట్ తీసుకుంటుంది తప్ప అదర్వైజ్ 15,600 దగ్గరే ఆపేస్తారు. అంతకన్నా కిందకి దిగనివ్వరు ఇప్పుడున్న సెటప్, ఆప్షన్ చైన్ సెటప్ ప్రకారం. అయితే 800కు వచ్చిన తర్వాత కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఈ 3 రోజుల డౌన్ఫాలు ఒక సరి చేసేయాలనుకున్నారనుకోండి, ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ లాగా, అప్పుడు మాత్రం 15,800ని కూడా కట్టలు తెంచుకుని 15,900కి వెళ్ళిపోతుంది. ఆ ప్రాబబిలిటీ చాలా తక్కువ. ఇక్కడే ఈ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే $34,500 దగ్గర నుంచి 35,000 దగ్గర ఏంటో మరి చాలా స్ట్రాంగ్గా గట్టిగా పట్టు కూర్చున్నారండి. ససేమరా మేము పైకి వెళ్ళిన వాడిని, చాలా స్ట్రాంగ్గా ఉంది రెసిస్టెన్స్. సో 34,500, 34,600 కూడా ఉంది సపోర్టు. 34,600 సపోర్ట్ పోతే ఎట్ ది మోస్ట్ 34,500కి వస్తుంది. అదర్వైజ్ ఇంకా దీన్ని స్ట్రిక్ట్గా చెప్పాలంటే 34,600 ఎక్సెప్షనల్గా రావాలంటే 34,500. దీనికి ఎక్సెప్షనల్గా చెప్పడానికి లేదు. ఒక 100 పాయింట్లు కావాలంటే వేసుకోవచ్చు, కానీ మరి 35,000 దగ్గర వీళ్ళు స్ట్రాంగ్గానే వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు, కానీ బేర్స్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. ఆల్మోస్ట్ 3:2 రేషియో, కాల్ పుట్ రేషియో 3:2 రేషియోలో ఉంది ఆల్మోస్ట్. అట్లాంటి పరిస్థితుల్లో 35,000ని అధిగమించనివ్వరు. చూద్దాం, 35,000 దగ్గర మ్యాక్సిమం పెయిన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు తగ్గింది కదా, అంత మాత్రానికి వీక్ అని అనటానికి లేదు. ఈరోజు వరకే వీక్. నిన్న కొంచెం రికవర్ చేశారు, పడేసి రికవర్ చేశారు, మళ్ళీ ఈరోజు మళ్ళీ పడేశారంటే మళ్ళీ ఎంత అయితే తీసుకెళ్ళారు, పైకి తీసుకొచ్చేసారు, పైకి వెళ్ళి తీసుకొస్తున్నారు అంటే. బట్ మార్కెట్ బ్రెడ్త్ ఓవరాల్గా బాగానే ఉంది. అడ్వాన్సెస్ డిక్లైన్స్ రేషియో ఆల్మోస్ట్ దగ్గర ఈక్వల్గానే ఉంది. చూడటానికి 30 పాయింట్లు తగ్గినట్టు అనిపిస్తున్నది, కానీ అది తగ్గుదలగా ఈరోజు మార్కెట్ ఇన్ పర్టికులర్, నిన్న కూడా అని చెప్పాలంటే వీక్ మార్కెటు, లేకపోతే రెడ్లో క్లోజ్ అయిందన్న భావన తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ ఈజ్ యాజ్ ఎ హోల్ స్ట్రెంగ్త్ ఉంది మార్కెట్లో. మీకు ఇది మార్కెట్ గురించిన సమాచారం.
అదర్వైజ్ చూడండి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ గురించి చెప్తాను. యూఫ్లెక్స్ చెప్పాను కదా 20%. బాల్ ఫార్మా చాలా చిన్న కంపెనీ 5% అప్ అండి. అప్పు. ఇది అప్పర్ సర్క్యూట్ అంట. అంటే ఇందులో యాక్టివిటీ బాగా ఉంది, ఏదో మొత్తానికి ఆపరేటర్స్ అడావిడి చేస్తున్నారని వీళ్ళు కనిపెట్టినట్టున్నారు, ఫ్రీక్వెంట్గా పెంచుతున్నట్టున్నారు. దీన్ని తీసుకెళ్ళి అప్పర్ సర్క్యూట్లో పడేశారు 5%కే. 5%కే అప్పర్ సర్క్యూట్. ఇది 102.5లో ఉంది ఇప్పుడు. ఈ క్లర్క్స్ చెప్పాను కదా దీని గురించి, ఇంతకుముందు కూడా చెప్పాను నేను. దీని నుంచి దాదాపు వైతొలిగాను, చాలా వరకు మ్యాక్సిమం తీసేశాను అన్ఫార్చునేట్లీ. ఉంటే చాలా ప్రాఫిట్స్ వచ్చుండే. ఇది 5% అప్. ఎంత ఉంది ఇప్పుడు? నేను చూడలేదు, ఇందులో రాయలేదు. ఎంత ఉందో చూడండి. మొత్తానికి 1700, 1800 అలా 1900 అలా ఉందేమో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్క్రిప్ట్స్ ఐ మిస్డ్. 2 సంవత్సరాలు పెట్టి లాభాలు వస్తాయి, ఇంకా లాభాలు వస్తాయి, ఇక నుంచి ఇంకా పెరిగిపోతుంది అనే స్టేజ్లో చాలా వరకు తీసేశాను. అది స్వయంకృత అపరాధం అనాలా ఏమనాలో తెలియదు. ఎక్కడో ఎవరో ఏదో చాలా ఇదిగా ఇది తీసేయండి, ఎగ్జిట్ అయిపోండి, పెద్ద సంస్థే, చాలా పెద్ద సంస్థ. నేను వెరిఫై చేయకుండా వాళ్ళు ఏదో ఎగ్జిట్ అంటున్నారు. సరే ఎందుకులే, మన దగ్గర ఉన్నాయి, ఎందుకు తగ్గిద్దామని చెప్పి తీసేశాను. నేను తీసేసిన తర్వాత ఆల్మోస్ట్ డబుల్ అయింది. దట్ ఈస్ ద బ్యూటీ. అంటే పేషెన్స్ కావాలి. వాళ్ళు ఎవరో ఏదో చెప్పారని నేను వెరిఫై చేయకుండా నేను చేయటం, ఇప్పుడు నాలాంటి వాడు చేయకూడదు కదా. ఎవరో ఏదో చెప్పారని గబుక్కుని తీసేయటం కాదు కదా, కొద్దిగా నేను వెరిఫై చేసుకోవాలి కదా. ఐ డిడ్ నాట్ వెరిఫై. సో ఇది కొద్దిగా ఉందనుకోండి, ఏదైనా మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉండేవి నా దగ్గర ఉన్న క్వాంటిటీ నేను వదిలేకపోతే. బట్ ఇదేముందండి, కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి, కొన్ని తీసేస్తాము, మామూలే. రిగ్రెట్ అవ్వాల్సింది ఏం లేదు. కానీ బట్ ఎందుకు రిగ్రెట్ అవుతున్నానంటే, ఎవరో ఏదో చెప్తే వాళ్ళు చాలా పెద్దోళ్ళు, ఒప్పుకుంటా, చాలా పెద్దోళ్ళు కదా సార్, వాళ్ళేదో చెప్తున్నారు కదా అని చెప్పి సర్లే అని చెప్పి నేను వైదొలగడం జరిగింది. అది అందుకని ఎవరు చెప్పినా వినకూడదు, మనంతటా మనం వెరిఫై చేసుకోవాలి అంతే. తర్వాత హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ఈరోజు కూడా పెరిగిందండి. 20 రూపాయలకి కొనేవాళ్ళు లేరు ఒకప్పుడు. ఇవాళ కూడా 10% పెరిగింది. ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూట్ 10% ఫిక్స్ చేశారు దీనికి. అప్పర్ సర్క్యూట్ 74.20 లాస్ట్ మినిట్లో. మరి ఎందుకని చేశారో, కావాలని చేశారో, ఎట్లా చేశారో తెలియదు, కానీ లాస్ట్ మినిట్లో కొంచెం పట్టు సడలించారు. అప్పర్ సర్క్యూట్లో ఉండి కొద్దిగా ఓపెన్ అయింది. అక్కడ బయింగ్ సెల్లింగ్ రెండు జరిగాయి. బట్ నెవర్ ది లెస్ 10% దగ్గరలోనే ఉంది. KPIT టెక్నాలజీస్ 6% అప్. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ షేర్ అండి. దీని గురించి చాలా భాష్యం చెప్పినట్టున్నాను ఇంతకుముందు కూడా, అందుకని ఇప్పుడు ఎక్కువ చెప్పను దీని గురించి. అయితే ఫ్రెష్గా ఎంటర్ అవ్వచ్చా అంటే మీరు చూడండి, ఇట్లాంటి షేర్లు ఇప్పటికే చాలా పెరిగిపోయింది ఇది. అందుకని కరెక్షన్ వస్తే ఎంటర్ అవ్వండి, కానీ ఇప్పుడు ఈ రేట్లో ఎంటర్ అవ్వడానికి నాట్ అడ్వైజబుల్. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి నా దగ్గర అయితే 2-3 సంవత్సరాల నుంచి ఉన్నాయి. తర్వాత స్ప్లిట్ అయింది, ఇదంతా స్టోరీ చెప్పాను కదా. సో గుడ్ ప్రాఫిట్స్, నడుస్తున్నది, నడవనిస్తున్నాం, అంతా ప్రాఫిటే. అసలు డబ్బులు ఎప్పుడో వచ్చేసినాయి. ఆ అసలు డబ్బులు తీసేసుకున్నాను కూడా నేనైతే. నా ఇన్వెస్ట్మెంట్ తీసేసుకున్నాను, మిగతాది ఉంది, మిగతా ఉన్నది కూడా వెరీ గుడ్ ప్రాఫిట్స్లో నడుస్తున్నాయి ఉంది. అట్లా ఇంతకుముందు ఎప్పుడైనా ఎంటర్ అయి ఉంటే ఇంకా హోల్డ్ చేయటం, కంటిన్యూ చేయటం, కంగారు పడి అమ్ముకోవాల్సిన పని లేదు. అదర్వైజ్ కొత్తగా ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఇది మంచి ప్రైస్ కాదు, అట్రాక్టివ్ ప్రైస్ కాదు అది. తర్వాత MPS లిమిటెడ్, ఓల్డ్ మాంక్ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ MBS స్టాక్స్. MPS స్ట్రెంగ్త్ ఉన్నది, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వస్తుందండి పైకి. ఇది MPS 3%, 4%, 3%, 5% దాకా పెరిగింది. కానీ కొంచెం లాస్ట్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. మార్కెట్ కొంచెం డౌన్ కదా, 5 అయినా కూడా 592లో ఉంది. ఇది లెకిన్ అంటే ఒక 640, 660 రేంజ్లో మీరు 1 కెన్ బుక్ ప్రాఫిట్స్.
640-660 రేంజ్లో, అది పెద్ద కష్టమే కాదు. 640-660 రేంజ్కి అది ఎంతో దూరంలో లేదు కదా. ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ ఎప్పుడో వస్తుంది, కిందకు వస్తుంది. వచ్చినప్పుడు వన్స్ అగైన్ పికప్. నేను అదే చేస్తుంటాను. ఇందులో అయితే నేను 2-3 సార్లు ఎక్కి దిగటం జరిగింది. 600 అండ్ అబవ్ దగ్గర 2 సార్లు 3 సార్లు అమ్మాను ఇప్పటికి. అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని కొంత పార్షియల్గా మళ్ళీ తగ్గినప్పుడు భయపడకుండా మళ్ళీ కొనటం. ఎందుకు భయపడకుండా కొనటం అంటే దాని గురించి స్టడీ చేయటం వల్ల, దాని మీద నాకు నమ్మకం ఉండటం వల్ల. స్టడీ చేసినంత మాత్రాన అది 100% కరెక్ట్ అవుతుందని మనకి చెప్పలేము. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. ఏ పర్టికులర్ కంపెనీ ఆర్ ఏ గ్రూప్ ప్రమోటర్ ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడూ చెప్పలేము కదా. అయినప్పటికీ కూడా విశ్వాసం, ఫెయిత్. మనం విమానం ఎక్కుతాం కానీ పైలట్లు ఈ మధ్యన లేడీస్ పైలట్ తోలుతున్నారు చాలామంది. 1-2 సార్లు అయితే నేను చూశాను. వెరీ యంగ్, జస్ట్ యంగ్ అమ్మాయి పైలట్ తోలేసింది, ఏం కాలేదు. అంటే ఆడవాళ్ళు తోలలేరని కాదు, అంటే మగవాళ్ళే కదా తోలేవారు విమానాలు. కొంచెం అనిపిస్తుంది ఆడవాళ్ళు ఈ అమ్మాయి చాలా చిన్న అమ్మాయిలా ఉంది, తోలేస్తున్నది, తోలగలదా అని. తోలేసింది చక్కగా. వాట్ ఈజ్ రాంగ్? ఆడైతే మగైతే ఏమండి, స్కిల్ ఈజ్ సేమ్, బోత్ ఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్. అట్లా ఉంటుంది. కొంచెం లేకపోతే మనకి మనం విమానం టికెట్ కొనుక్కునేది, విమానం ఎక్కేది ఎప్పుడు కూడా విత్ ఫెయితే కదా. ఏమాత్రం అయోట్ ఆఫ్ డౌట్ ఉంటే ఎక్కుతామండి? ఎంత రిస్క్. ఎక్కం. వాళ్ళు సక్రమంగా తీసుకెళ్ళి దింపుతారన్న నమ్మకంతోనే ఎక్కుతాము, దిగుతున్నాము, హాయిగా ప్రయాణాలు చేస్తున్నాం. అట్లాగే ఎంపీఎస్ విషయంలో కూడా అది 400 అలా వచ్చినప్పుడు నేను భయపడలేదు. ఇంకా తక్కువకి వచ్చింది కూడా ఆ మధ్యన 300 ఆ రేంజ్కి వచ్చినా నేను భయపడలేదు. హోల్డ్ చేశాను. తర్వాత కొంచెం రికవర్ అవుతున్నది, పికప్ అవుతున్నది అనుకున్నప్పుడు కొంచెం యాడ్ చేశాను. సో ఐ డూ లైక్ దిస్ అట్లీస్ట్ ట్వైస్ ఎ ఇయర్ ఇన్ దిస్ పర్టికులర్ స్క్రిప్ట్. ఇది 3-4 ఇయర్స్ నుంచి నేను హోల్డ్ చేస్తున్నాను. స్టిల్ ఐఎమ్ హోల్డింగ్. ఆ మధ్యన కూడా 600కి వచ్చినట్టు, 600కి వెళ్ళి టప్పుని మళ్ళీ పడేశారు. 500కి వచ్చింది, 500 రేంజ్కి వచ్చింది. 500 రేంజ్కి వచ్చినప్పుడు నేను 600 రేంజ్లో అమ్మాను కొంత, మళ్ళీ 500 రేంజ్కి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి కొన్నాను. నౌ వన్స్ అగైన్ వెన్ ఇట్ క్రాసెస్ 660 ఆర్ 640 కొంత అమ్ముతాను. సరదాగా రీషఫలింగ్ అలా చేస్తూ ఉంటాను. బికాజ్ ఐ హ్యావ్ టైం. కానీ మీరు చేయకూడదు, అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత టైం ఉంటే పర్వాలేదు, ఏమి చేయకుండా వదిలేస్తే సరిపోతుంది. కొంచెం తక్కువగా ఉందనుకున్నప్పుడు కొంచెం కొనుక్కుని, కొంచెం బాగానే పెరిగిందే, బాగా పికప్ అయింది అనుకున్నప్పుడు కొంచెం అమ్ముకుని ఉంటే సరిపోతుంది. అంతేగాని పెద్దకి ఇట్లా చేయొద్దు. ఎవ్రీ 3 months, ఎవ్రీ 6 months ఇట్లాంటి రీషఫలింగ్ చేయక్కర్లేదు. ఎందుకంటే బికాజ్ వీఆర్ యాక్టివ్, ఐఎమ్ యాక్టివ్, ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుంటాను. కాబట్టి ఇట్లాంటి షేర్లు అన్ని షేర్లలో చేయను నేను, ఇట్లాంటి షేర్లో చేస్తుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ దిస్ ఈజ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్. దానికి టైం రాలేదు, పెరగలేదు. ఇది మల్టీ బ్యాగర్ అనే నమ్ముతాను ఎప్పుడు నేను. ఇప్పుడు ఈవెన్ టుడే ఐ బిలీవ్ దట్ దిస్ ఇస్ ఏ మల్టీ బ్యాగర్, బట్ స్లో అండ్ స్టడీ మోషన్లో వెళ్తుంది అంతే. తర్వాత టాటా ఎల్క్సీ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టాక్స్ అండి. టాటా ఎల్క్సీ ఇది నేను అనుకోవటం MBS 2 అనుకుంటాను. ఈ టాటా ఎల్క్సీ 7.5% పెరుగుతూ అసలు ఎక్కడ ఆగటం లేదు. ఈరోజు కూడా 7.5% పెరిగింది. 430 4,304. బాప్రే, 1700 ఎంతో చూశాను, 1500 1700. నా దగ్గర ఉన్నాయిలేండి, కొద్దిగా ఉంది ఇంకా. ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్ ఆన్ దిస్, నో డౌట్. కాకపోతే స్మాల్ క్వాంటిటీ, పెద్ద క్వాంటిటీ పెట్టలేదు నేను. 1500 1600 రేంజ్. నేను కొన్నది 1700 రేంజ్. ఈరోజు ఇంకొక వింత షేర్ అండి పేలింది. ఏంటంటే TCPL ప్యాకేజింగ్. ఇది TCPL ప్యాకేజింగు, ఇది ప్యాకేజింగ్ మెటీరియల్ సప్లై చేస్తుంది. ఏది వేరియస్ ఇండస్ట్రీస్కి, గాడ్ఫ్రే ఫిలిప్స్ దగ్గర నుంచి చాలా కంపెనీలకి చేస్తుంది, పెద్ద మల్టీనేషనల్కి కూడా చేస్తుంది. ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, ర్యాపర్ ఉంటుంది కదా పైన, ర్యాపరు ప్యాకేజింగ్ ఇండస్ట్రీ విషయంలో మార్కెట్ లీడర్ అని చెప్పడానికి లేదు, కానీ వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీస్. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళకి ఏమైందంటే కొంచెం క్యాష్ క్రంచ్ వచ్చింది, వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ వచ్చాయి. అదర్వైజ్ ఇది బాగా పైకి వెళ్ళి ఎవరికి అందనంత పైనే ట్రేడ్ అయ్యే షేరు.
సడన్గా ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఇంకా ఇట్ వెంట్ ఇన్ టు ది ఆబ్లివియన్. ఈ ఆబ్లివియన్ అంటే ఎట్లా అంటే ఇక 600 దగ్గర నుంచి దిగటం మొదలుపెట్టి 350, 400, 350, 450 మధ్యన సంవత్సరాల తరబడి 350, 450 మధ్యన ఆల్మోస్ట్ 2 years, 2.5 years. బట్ నౌ ఇట్ ఈస్ పికింగ్ అప్. ఈరోజు 13% అప్, 13% పెరిగింది ఒక రోజులో. ఇంకెక్కువ వచ్చినట్టుంది. మళ్ళీ తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. పెరిగిన వాటికి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది న్యాచురల్గానే. 546 ఈరోజు. కానీ ఇట్స్ పొటెన్షియల్, ఇట్ స్టిల్ హ్యాస్ పొటెన్షియల్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇది కూడా స్ట్రాంగే కానీ మరి దెబ్బతింది. అయితే ఎంపీఎస్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఎంపీఎస్ స్ట్రాంగే కాకుండా దాని ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే జీరో డెట్ కంపెనీ. వాళ్ళకి అప్పు లేదు, ఎవరికి వడ్డీ కట్టక్కర్లా, వచ్చిన కాడికి లాభమే. టీసీపీఎల్ ప్యాకేజింగ్ జీరో డెట్ కంపెనీ కాదు. అందువల్ల ఏంటంటే కొంచెం స్ట్రగుల్ దీనికి ఉంది, స్ట్రగుల్కి అవకాశం ఉంది. ఎంపీఎస్కి పెద్ద అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేదు. దే హ్యావ్ టు గెట్ బిజినెస్ అండ్ దే హ్యావ్ టు గెట్ ఇట్ డన్. ఓవర్సీస్ బిజినెస్ కూడా బాగా ఉంది ఆ ఎంపీఎస్ వాళ్ళకి. డిజిటల్ కదా అంతా. వేరియస్ కంట్రీ, మెక్మిలన్ గ్రూప్ అనుకుంటాను, వేరియస్ కంట్రీస్లో చేస్తుంటారు వీళ్ళు బిజినెస్, నాట్ ఓన్లీ ఇండియా. ఎంపీఎస్. సో టీసీపీఎల్ ప్యాకేజింగ్ 13% పెరిగిందట. చూడండి. మరొక వింత ఈరోజు జరిగింది ఏంటంటే స్పేసే లేదు. టెక్నోక్రాఫ్ట్ ఇది సంవత్సరాల తరబడి హైబర్నేషన్లో ఉంది. ఈ మధ్యన కొంచెం పికప్ అవుతున్నది. టుడే ఇట్ ఈస్ 11% అప్ ఎట్ 521. 521కి వచ్చింది, 11% అప్. చూడండి సడన్గా ఎలా వచ్చింది. చాలా చిన్న కంపెనీ, అంటే టైనీ కంపెనీస్, అంటే మినీ క్యాప్ అనమాట. మరి ఇలాంటిది ఎంటర్ అవ్వచ్చా అంటే ఇట్లా 11% పెరిగింది కాబట్టి గొప్పగా ఎంటర్ అవ్వటం పద్ధతి కాదు. నాకైతే 460 480 యావరేజ్ బయింగ్ 2 సార్లు యావరేజ్ చేయవలసి వచ్చింది. చిన్న కంపెనీ నేను ఎప్పుడు చేయను, చిన్న కంపెనీని ఒకేసారి యావరేజ్ చేస్తాను. ఆశ చావక 2 సార్లు యావరేజ్ చేసి అలా ప్రశాంతంగా కొంగ జపం చేసినట్టు అలా చేస్తూ ఉంటే ఇప్పటికీ నౌ ఇట్ ఈస్ ఇన్ ప్రాఫిట్స్. ఎందుకంటే కనీసం వడ్డీ అన్నా కెట్టొద్దా అనుకుంటుంటే 11% ఒక రోజులో పెరిగింది. చూడండి పేషెన్స్. 2.5 సంవత్సరాలు చాలా డిసప్పాయింట్ చేసిందే. అయితే వదిలేశాను అంతే. ఒక స్టేజ్లో యావరేజ్ చేసిన తర్వాత ఇంకా నేను ముట్టుకోను అనుకుని వదిలేశాను. అండ్ ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్. స్టడీ చేయండి ఇవన్నీ నేను ఎందుకు ఇస్తున్నానంటే స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత వీటిల్లో మీకు ఏమైనా మంచిది ఓకే బాగుందే అని అనిపించింది అనుకోండి, అది దానిలో కరెక్షన్ వస్తుంది, చిన్న కరెక్షన్ వస్తుంది. ఎప్పుడైనా కరెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు కరెక్షన్ వచ్చిన టైంలో దాన్ని విస్మరించకండి. ఏది మీకు నచ్చితే అప్పుడు ఎంటర్ అవ్వాలి. ఆ తర్వాత అంటే బయింగ్ టైం మంచి టైం అనమాట. కంపెనీ మంచిది, ఫండమెంటల్స్ ఓకే, కానీ బయింగ్ టైము కొద్దిగా కన్వీనియంట్గా బయింగ్ టైము సరిగ్గా చూసుకుని చేశారనుకోండి మీరు, యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. అంతకని ఏం లేదు. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు కొంటే ఉపయోగం ఉంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి అందరూ మంచి కంపెనీ అని చెప్తారు. నిజానికి నేను స్టడీ చేశాను. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్, సాలిడ్ బేస్. అంటే వెరీ లాంగ్ టర్మ్కి తీసుకున్నట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఇట్ విల్ డూ వండర్స్ అనేది మార్కెట్లో ఉన్నటువంటి న్యూస్. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఒక స్వింగ్ వచ్చింది ఒక స్టేజ్లో. మీకు స్టడీ పర్పస్ కోసం పనికొస్తుంది, ఇది రీసెర్చ్ చేయడానికి పనికొస్తుందని చెప్తున్నాను, అంతేగాని మీ టైం వేస్ట్ చేయడానికి కాదు. మీకు దయచేసి అలా అనిపిస్తే, ఎంతసేపు ఏదో చెప్తున్నానని అనిపిస్తే దయచేసి స్పీడ్ అన్నా పెంచుకోండి, లేకపోతే ఎందుకు చూడక ఇది స్కిప్ చేసేయండి వినకుండా. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్వింగ్లో 51, 52 నుంచి 57, 58కి వెళ్ళిపోయింది ఆ స్వింగ్. ఆ స్వింగ్లో ఏంటంటే నేను యాక్చువల్గా స్వింగ్లో షార్ట్ టర్మే చేశాను, లక్కీలీ షార్ట్ టర్మే చేశాను.
అయిపోయింది, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసేస్తే తర్వాత ఇక వదిలేశాను అనమాట, ఎప్పుడన్నా ఎక్కడన్నా అని. నౌ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను కొంచెం అంటే సెల్లింగ్ వస్తున్నది ఇందులో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో. మళ్ళీ ఇది 51, 52 రేంజ్కి వచ్చిందనుకోండి, వాట్ ఎవర్ బి ద రీజన్, ఫండమెంటల్స్ కదా ఇంపార్టెంటు. ఫర్ టెక్నికల్ రీజన్స్ ఏవో ఉంటాయి మనకు తెలియవు, అవి తగ్గుతాయి. లేదా ఎవరో పెద్ద ఆయన అమ్ముతున్నాడు, ఎక్కువ క్వాంటిటీ అమ్ముతున్నాడు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాడు, ఏదో జరుగుతుంది మనకు తెలియదు. ఇటు అమ్ముడవుతున్నది సెల్లింగ్లోకి వచ్చింది అన్నంత మాత్రాన అది దానికి ఏదో అయిపోయిందని ఎప్పుడు అనుకోకూడదు, నాట్ నెసెసర్లీ. సో 51, 52 రేంజ్లో ఐ థింక్ ఇట్ విల్ గివ్ ఎన్ ఆపర్చునిటీ. మంచి కంపెనీయే, కానీ నేను ఎంటర్ అవ్వాలా. 59, 58 రేంజ్లో నేను ఉంచుకోలేదు. ఎందుకని, నేను షార్ట్ టర్మ్ అనే అనుకున్నాను, నిజంగానే అది షార్ట్ టర్మ్కే క్లిక్ అయింది. అయితే కొంచెం లాంగ్ టర్మ్కి చేయొచ్చా అంటే, లాంగ్ టర్మ్ చేయాలంటే 50, 52 రేంజ్ ఓకే. అదర్వైజ్ నాకైతే ఎందుకు ఇది ఇప్పుడు ఇంత తొందరగా కొనవలసిన అవసరం ఉంది అని అనిపించింది. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తాం అనుకున్న వాళ్ళు 56, 57 కొనుక్కున్న ఏం కాదండి. 52కి 57కి ఎంత డిఫరెన్స్ ఉంది? కాదు, ఊరికే నేను అనుకున్నాను అంతే తప్ప, అదర్వైజ్ 56, 57 కూడా కొనుక్కుంటే ఏం కాదు. అయితే 56, 57 కొనుక్కుంటే ఏమిటి చేయాలంటే, వన్స్ అగైన్ 52 రేంజ్లో ఒకసారి యావరేజ్ చేయవలసి ఉంటుంది. యావరేజ్ చేసినట్టు పడేయటం, ప్రశాంతంగా కూర్చోవటమే. లెట్ ఇట్ టేక్ ఇయర్స్, ఆ ఎండ్యూరెన్స్ కావాలి. లెట్ ఇట్ టేక్ ఇయర్స్. చాలా స్టాక్స్ నా దగ్గర అలా పడున్నాయి సంవత్సరాల తరబడి. దే టుక్ ఇయర్స్ కానివ్వండి, కానీ వచ్చేసినాయి కదా, చాలా వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 90% దాకా వచ్చేసినాయి. విశేషం ఇదిగో ఈరోజు ఇది కూడా వచ్చింది కదా, టెక్నోక్రాఫ్ట్ బంపర్ ప్రాఫిట్స్ తోటి ఒక్కరోజే 11% కదా, ఇదంతా ప్రాఫిట్. బట్ ఐ విల్ లెట్ ఇట్ గో లైక్ దిస్. ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను కాబట్టి నేను ఉంచుతాను. అంటే ఎవరి దగ్గర ఉంటే హోల్డ్ చేసుకోవడానికి పనికొస్తుంది, అంతేకాని కొత్తగా కొనటానికి ఈ రేటు పనికిరాదు. కొనటానికైతే ఇది బిలో 500, అది కూడా ఫండమెంటల్స్ చెక్ చేసుకోండి. నేనైతే ఆ తర్వాత ఫండమెంటల్స్ చెక్ చేయాలి. అప్పుడు స్టడీ చేశాను కొనేటప్పుడు, ఆ తర్వాత చేయలేదు. మారుంటాయి ఫండమెంటల్స్, కొంచెం చేంజ్ వచ్చి ఉంటుంది. అందుకనే కదా కొంచెం మధ్యలో చాలా తగ్గింది, పికప్ అవడానికి టైం పట్టింది. నేను తర్వాత ఐ డిడ్ నాట్ షో ఇంట్రెస్ట్, ఎన్నని చూస్తాం. అందుకని ఇప్పుడు ఫ్రెష్గా ఎంటర్ అవ్వాలంటే ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి చూడండి, విమతా ల్యాబ్స్, చాలా చిన్నది. విమతా ల్యాబ్స్ చిన్న కంపెనీలు అంతే. 266 అండి, 5% అప్. సో ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. స్కిప్పరు స్పేస్ లేదనుకోండి, స్కిప్పరు కూడా నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. లక్కీగా ఏంటంటే విసుగు చెందిన విక్రమార్కుల్లాగా నేను 3 సార్లు యావరేజ్ చేశాను ఈ కంపెనీని. అంత చేయను. 3 సార్లు యావరేజ్ చేస్తే దగ్గర నా ఇన్వెస్ట్మెంట్ ఇందులో 40,000 దాకా వెళ్ళిపోయింది. చిన్న కంపెనీలో అంత సాహసం చేయను, నేను చేయకూడదు కూడా. ఏంటో చేశాను. రెండు సంవత్సరాలు పైగా కూర్చోవాల్సి వచ్చింది. ఏదో కూర్చుంటే విస్తరం వేసుకుని ముందు కూర్చుంటాము, ఎప్పుడు వడ్డిస్తారో అని చూస్తుంటాం కదా, అట్లా. బట్ ఫైనల్లీ ఇట్ కేమ్ అప్ అంటే ప్రాఫిట్స్లోకి వచ్చానుకోండి. ఈ స్కిప్పరు హోల్డ్ చేయదగిన కంపెనీ. ఇప్పటికీ కంగారుపడి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. until and unless something otherwise happens, Scripper has come to stay. హోల్డ్ చేయగలిగిన కంపెనీ. తర్వాత బిర్లా సాఫ్ట్ ఒకటి, కేపీఐటీ టెక్నాలజీలోకి కలవపిల్లలు ఈ రెండును. బిర్లా సాఫ్ట్ కూడాను కంగారుపడి అమ్ముకోవాల్సిన కంపెనీ కాదని నా అభిప్రాయం. కాబట్టి హోల్డ్ చేయగలిగిన కంపెనీల్లో బిర్లా సాఫ్ట్ ఒకటి. తర్వాత ఫైనల్లీ మీకు ఒక చిన్న హింట్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. ఏంటంటే మనకందరికీ తెలిసిన విషయమే కదా, ఇథనాల్ యూజ్ పెట్రోల్లో మిక్స్ చేసే పని పెంచుతున్నాము. ఇథనాల్ యూజ్ పెంచుతున్నామని ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేయటం,
తర్వాత స్టార్టింగ్ అసలు ఇథనాల్ కలపటం మొదలుపెట్టిన దగ్గర నుంచి షుగర్ కంపెనీస్ తాలూకు బ్యాలెన్స్ షీట్స్ నెట్వర్క్ ఇంప్రూవ్ అవ్వటం తెలిసిన విషయమే కదా. నేను చెప్పేది ఏంటంటే షుగర్ కంపెనీస్ హ్యావ్ కమ్ టు స్టే. ఇండియాలో షుగర్ కంపెనీస్కి ఇంకా ఫ్యూచర్ ఉంది. కాబట్టి షుగర్ కంపెనీస్లో మీ షేర్లు ఉంటే కంగారు పడేమీ అమ్ముకోవక్కర్లేదు. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మరి కాస్త కోసం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి కదండి, అసలు వదిలేస్తామా అంటే ఎస్, సబ్జెక్ట్ టు దట్ ప్రిన్సిపలే. బంగారు పళ్ళానికైనా గోడ చేరుపు కావాలి. అదే సామెత అప్లై చేస్తే ఎంత పెరుగుతుందనుకున్న గొప్పదైనా కొంత పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయవలసిందే. అది బేసిక్ ప్రిన్సిపల్ అది. కాబట్టి షుగర్ కంపెనీస్ దే ఆర్ నో ఎక్సెప్షన్. కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుని కూర్చోవచ్చు. బట్ యాజ్ ఎ హోల్ నేను చెప్పేది ఏంటంటే షుగర్ కంపెనీస్ హోల్డ్ చేయడానికి అనువుగా ఉన్నాయి. షుగర్ కంపెనీస్ డోంట్ త్రో అవే, అమ్మేసుకుని బయటికి రావక్కర్లేదు. అయితే ఎక్కువ ఉందనుకోండి, ఎస్ కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మనకు తెలిసినా కూడా బేసిక్ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి, అయి తీరాలి. పెరుగుతాయని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ వేదాంత 170, 180కి వచ్చేటప్పటికి అర్థమైపోయింది దిస్ హ్యాస్ కమ్ టు స్టే అండ్ ఇట్ విల్ గో అప్ ఫర్దర్ అని తెలిసిపోతున్నది. కానీ 220 దగ్గర నుంచి అంతకుముందు కూడా కొంచెం తీసేసినట్టున్నాను. నా దగ్గర బోల్డ్ స్టాక్ ఉండేది. తీసుకుంటూ ఆల్మోస్ట్ నేను 80% తీసేసాను వేదాంతాలో. అంత తీయకూడదు, అంత ఎక్కువ తీయకూడదు. కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను ఆ షేర్ విషయంలో. నేనేం లాస్ బుక్ చేయలేదు, ప్రాఫిట్సే. బట్ ఏంటో చికాకు పుట్టింది. 80% వరకు తీసుకుంటూ వచ్చాను. నాకు తెలుసు పెరుగుతుందని. ఈవెన్ టుడే ఐ బిలీవ్ దట్ వేదాంత విల్ టచ్ 300 and 320. నా దగ్గర ఇంకా ఉంది కొంచెం. బట్ అయినా కానీ ఎందుకు అంటే అంచెలంచెలుగా కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని కూర్చున్నాను. వాట్ ఈజ్ రాంగ్? సడన్గా ఏదైనా జరుగుంటే ఎక్కువ డిసప్పాయింట్ అవ్వాలి కదా. అస్సలు అమ్మలేదు, ఇట్లా ఊరికి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా పార్షల్ కొంచెం తీసుకుంటూ అంచెలంచెలుగా కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, అయితే ఎవరి చేత కొనిపించానో వాళ్ళకి ప్రాఫిట్లు బుక్ చేసుకుని అంత మనీ ఏం చెప్పలేదు. జస్ట్ ఊరికే ఆ బైబ్యాక్ వచ్చినప్పుడు మాత్రం 2 ఎంతో ఏదో ఇచ్చాడు కదా రేటు. ఆ రేటు దగ్గర 240 ఎంతో ఇచ్చాను, గుర్తులేదు నాకు. కొంత పార్షియల్గా బైబ్యాక్ ఇచ్చేయండి, లేకపోతే ఓపెన్ మార్కెట్లో అమ్మండి, విచ్ ఎవర్ ఈజ్ హయ్యరు అని చెప్పడం జరిగింది. కొంత పోర్షన్ వరకే. అంటే నా ఫిలాసఫీ నాది. జనరల్గా చెప్పవలసి వస్తే ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్లో ఈరోజు కూడా నేను కొద్దిగా స్మాల్ పోర్షన్ అమ్మా. నా దగ్గర ఉన్న దాంట్లో 1/4 అమ్మా, ఊరికే సరదాగా చూద్దాం. కానీ నేను ఎవరికైతే చెప్పానో కొనమని, ఎంబీఎస్ కావచ్చు ఇంకొకరు కావచ్చు, వాళ్ళకైతే నేను అమ్మని చెప్పటం లేదు. అంటే ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. అది విషయం. తర్వాత కొంచెం హై రేట్లో కొని ఉంటారు. ఇంకా మంచి రేట్ వస్తే బాగుంటుంది కదా, తొందరపడినేలా. నేను ఇట్స్ ఓకే, మై ఓన్ దిస్ థింగ్. ఓకే, అట్లా అనమాట. సబ్జెక్ట్ టు ప్రాఫిట్ బుకింగే. హోల్డింగ్ చేయండి అంటున్నా. ఇది బాగుంటుంది చూడండి అని నేను చెప్తున్నా. మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే సబ్జెక్ట్ టు ప్రాఫిట్ బుకింగే. కొంచెం ఎంతో కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుని మిగతాది పెట్టుకోవాలి. 10%, 20%, 20%, 30% ఏముందండి? వాట్ ఈజ్ రాంగ్? ఇంకా బోల్డ్. మీరు 30% అమ్మేసుకున్నా ఇంకా 70% ఉంది కదండి. ఇంకా అంత పెరిగిపోతే ఆ 70%లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదు తగ్గిందనుకోండి, అట్లీస్ట్ మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ కొంతైనా తీసేశాను, కొంతైనా ప్రాఫిట్స్ బుక్ చేసి తిన్నాను. ప్రాఫిట్ బుక్ చేయటం అంటే ఏంటి? తినటం. అక్కడ పేపర్ మీద ఆన్ పేపర్ ప్రాఫిట్ కనబడితే ఆ పేపర్ ప్రాఫిట్ ఈజ్ నాట్ ఏ ప్రాఫిట్. పేపర్ లాస్ ఈజ్ నాట్ ఏ లాస్. గుర్తుపెట్టుకోండి. మనం బుక్ చేసిన ప్రాఫిటే ప్రాఫిట్, బుక్ చేసిన లాసే లాస్. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.